మేము విద్యావంతులు కాబట్టి ఆయుధాలు చేతుల్లో పెట్టుకోకూడదు. అదే విధంగా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు. మనం మంచి బాటలో వెళ్దాం, మన నియోజకవర్గాన్ని డెవలప్ చేద్దామని చెప్పి మంచి స్ఫూర్తి వచ్చినాము. ఊరికే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే, ఇక్కడ వచ్చి బెదిరిస్తే మేమెవరు బెదిరిపోయే వాళ్ళ కాము. మేము ఎస్సీ కుటుంబంలో పుట్టి చిన్న కింద నుంచి పైకి వచ్చినాం కాబట్టి ఇలాంటి పనులంతా కూడా చేస్తే నేను గాని ప్రసాద్ అన్న గాని తగ్గిపోయే ప్రసక్తే ఉండదు. మేము లేసామంటే మళ్ళీ వేరే విధంగా ఉంటుంది సినిమా. 70mm సినిమా మీకు చూపిస్తాం. విద్యావంతులు కాబట్టి విధ్వంసం గాని ఇట్లా అరాచకాలు వద్దనుకున్నాం. మంచిగా పరిపాలిస్తామని వచ్చాం, మంచి మనసుతో వచ్చాం. కాబట్టి దీన్ని మీరు వేరే విధంగా తీసుకుంటే బాగుండదని చెప్పేసి మీ వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తున్నాం. విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము.